సో ఐఏఎస్ అవ్వాలనుకునే ఏ స్టూడెంట్ అయినా ఫ్రమ్ డే 1 డెసిషన్ మేకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. నాకు ఏది కావాలి, ఏది వద్దు. అద్భుతం. డే 1 నుంచి యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ స్టూడెంట్, యూ షుడ్ బి ఓన్ సెల్ఫ్ డెసిషన్ మేకర్. నీకు తెలియాలి. 2 క్రాస్ చెక్ కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ ఒక కోచింగ్ దగ్గర 1 ఇయర్ అయినా కనీసం ఉంటాడు కదా. 1 ఇయర్లో నీకు అనేకమైన అవకాశాలు ఉంటాయి. టు మీట్ ద ఫ్యాకల్టీ, టు గ్రీట్ ద ఫ్యాకల్టీ, టు క్లియర్ అవర్ క్వశ్చన్స్, అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పెయిన్ రిగార్డింగ్ యువర్ ప్రిపరేషన్ యూ కెన్ ఈవెన్ ఎక్స్ప్రెస్. అందులో ఇంకా మీ జనరేషన్కి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి. మా జనరేషన్లో ఎక్స్ప్రెషన్స్ అంటే ఫ్యాకల్టీ తోటి ఆయన సెల్ ఫోన్ లేదు, మనకి లేదు. అప్పుడు సెల్ ఫోనే లేదు కాబట్టి నేను 1994-5లో కోచింగ్ తీసుకున్నాను నేను. మరి అప్పటికి సెల్ ఫోన్ లేదు కదా. ఫ్యాకల్టీని కలవాలంటే ఓన్లీ ల్యాండ్ నెంబర్ ఫోన్ చేయాలి. ఆ ఫోన్ నెంబర్ దొరకాలి, దొరికిందా ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే ఆయన దొరకాలి. అవునా కాదు? మహా అయితే మాకు ఏమున్నాయంటే ఆయన ఇందా నేను చెప్పినట్టుగా టీ తాగుతూ ఛాంబర్లో కూర్చుంటే మనం చొరబడ్డము, లేదా ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం. ఇవాళ మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి. వాట్సాప్, లేకపోతే ఎనీ కాల్, మొబైల్ కాల్. ప్రతి ఫ్యాకల్టీకి, ప్రతి కోచింగ్ సెంటర్కి ఒక ఆఫీసు, అక్కడ మళ్ళీ ఒక స్టాఫ్ ఉంటారు. అంటే ఇదర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ టు రీచ్ ద ఫ్యాకల్టీ. ద బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ మొత్తం రైటింగ్ అంటాను నేను. ఇప్పుడు నేను 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 మా డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను అనుకోండి. నేను ఏనాడు మా డాక్టర్ గారిని ఏదైనా కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఓరల్గా ఏం చెప్పను. ఇలా రిటర్న్గా రాస్తాను. తెల్లకాయని తీసుకొని నాకు తలపోటు వచ్చింది మొన్న, ఏదో బీపీ, ఏదో సంథింగ్, XYZ ఏముంటే బట్ ఐ వాంట్ టు కన్వే. ఇవన్నీ పేపర్ మీద రాసి, నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాసి ఆయన దగ్గర పెడతాను. నేను ఏం మాట్లాడినంతే. ఎందుకనంటే నేను మాట్లాడేటప్పుడు ఒకలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఎక్స్ప్రెస్ చేసింది ఇవాళ ఓరల్గానే ఉంటుంది. మళ్ళీ 6 నెలల తర్వాత నేను కలిసినప్పుడు లాస్ట్ టైం మీకు చెప్పాను కదండి అని ఏం చెప్పు అనేది గుర్తుంది. అదే ఇది ఉందనుకో, ఇది ఒక ఫైలింగ్ చేసుకున్నాం అనుకోను, మళ్ళీ 6 నెలల తర్వాత ఇది కూడా చూపించవచ్చు. సార్ 6 months బ్యాక్ కంప్లైంట్స్ ఇవ్వండి, ఇప్పుడు కంప్లైంట్స్ ఇవ్వండి, సూపర్. సో అందుకని నేను ఇప్పుడు కూడా ఏమంటానంటే ఒక ఫ్యాకల్టీతో మనం మాట్లాడేటప్పుడు ఓరల్గా కన్నా రిటర్న్గా ఇవ్వడం అనేది మంచి అలవాటు. ఆయనకు కూడా కొంచెం ప్రిపరేషన్ టైం ఉంటుందిగా. నువ్వు ఏదో మెటీరియల్ అడిగావు దానికి, ఆయన మెటీరియల్ తీసుకురావడానికి, ఆ మర్నాడు క్లాస్కి తీసుకురావడానికి టేక్స్ టైం కదా. నువ్వు హఠాత్తుగా వెళ్ళి నాకు ఇమెయిల్ కావాలి అంటే ఆయన ఇప్పుడు గాలి తేలాడు కదా. ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మర్చిపోవచ్చు. అదే నువ్వు ఇచ్చి సార్ ప్లీజ్ సార్ మర్చిపోకండి సార్ అలా. సో ఈ టైప్ ఆఫ్ పెట్టుకుంటే అందులో మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ డెసిషన్ మేకర్ అయి ఉండాలి.